ఐక్యత. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో ఆర్టీసీ అనేది ఒక గుండె చప్పుడు లాంటిది. ఆర్టీసీ కార్మికులు మరి డ్రైవర్లు సోదరులకు ఈ యొక్క ప్రభుత్వము ఎల్లప్పుడూ తోడుంటది. మీరు రాష్ట్ర వ్యాప్తంగా చేసే సమ్మెలో మీ యొక్క హక్కులు మీకు రావాల్సిందే, మీకు చేరాల్సిందే, మీకు పొందాల్సిందే. మీరు ప్రభుత్వానికి 32 డిమాండ్లతోటి మీరు ఇవ్వడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రివర్యులు 29 డిమాండ్లతో అనుకూలంగా ఈరోజు ప్రభుత్వం ఉన్నది. మిగతా 3 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా మీ అందరి కోసం, మీ యొక్క హితం కోసం చర్చించే విధంగా ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఈరోజు గుండె చెప్పుడైన ఆర్టీసీ కార్మికులు ఈరోజు రాష్ట్రాన్ని నడిపే విధంగా మీ యొక్క సౌకర్యాలతో మీ యొక్క ఆవేదనతోటి ఈరోజు ప్రభుత్వము మీ యొక్క బాధలు తెలుసుకున్నది, చూస్తున్నది. గత సంవత్సరాలు ఎన్నో ప్రభుత్వాలు ఉండే, వాళ్ళు ఆర్టీసీని పట్టించుకోలేదు. వాళ్ళ మాటలకు కానీ వాళ్ళ రెచ్చగొట్టేతనానికి కానీ మీరు దయచేసి ఆ ఊపిలో పడకండి. ప్రభుత్వం మీకు అనుకూలంగా ఉన్నది. ప్రభుత్వం మీకోసం పనిచేయాలనుకుంటున్నది. ప్రభుత్వము మీకోసం, ఎందుకంటే ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఈ రోజు తెచ్చిన మహాలక్ష్మి అన్న పథకం, ఉచిత బస్సు, ఆడవారికి ఉచిత బస్సు అన్న పథకము సక్సెస్ చేసిందే మీ యొక్క కార్మిక సోదరులు. ఏపీ జితేందర్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ ఎంపీలు ఈ ఒక్కడి ఉమ్మడి జిల్లాకు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు ఇప్పటికీ కూడా ప్రస్తుతం ఆర్టీసీ దీనికి. వారికి కూడా మేము ఇవి అందజేసి వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వారి ద్వారా కూడా మీకు తగిన న్యాయం చేసే విధంగా మేమంతా మీకు తోడుబాటు ఉంటామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను.